రంగారెడ్డి జిల్లాలో ఉన్న హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వం కంచగచ్చబౌలి గ్రామంలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని ప్రతిపాదించింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ పార్క్ ఏర్పాటు చేసిన తర్వాత 10,000 నుంచి 15,000 కోట్లు సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం నాడు బుల్డోజర్లను సైట్‌లోకి తీసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. చాలా మంది విద్యార్థులు యంత్రాలపైకి ఎక్కి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుల్డోజర్లను వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఆ భూములు యూనివర్సిటీవేనా? అసలు ప్రభుత్వం ఏం చెబుతోంది? అనేది మనం ఓసారి చూసుకున్నట్లయితే దాదాపు 50 ఏళ్ల కిందట 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొదట్లో అబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు. ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు. అప్పటినుంచి యూనివర్సిటీ అక్కడే కొనసాగుతోంది. అయితే ఈ భూముల గురించి వివాదం 21 ఏళ్ల కిందట మొదలైంది. 2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించింది. అప్పట్లో సదరు కంపెనీకి ప్రభుత్వం 850 ఎకరాలు కేటాయించగా, అందులో 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి తీసుకొని ఇచ్చింది. స్పోర్ట్స్ డెవలప్మెంట్‌కు దీన్ని వినియోగించాలనేది లక్ష్యం. 2004 జనవరి 13వ తేదీన ఐఎంజీ అకాడమీకి ఈ భూముల బదలాయింపు జరిగింది. ఐఎంజీ అకాడమీ నిర్దేశిత సమయంలో ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘ కాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2024 మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఈ విషయంపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ గత ఏడాది మే నెలలో పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్లుగా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ 400 ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గతేడాది జూన్ 19న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. టీజీఐఐసి చేసిన విజ్ఞప్తి మేరకు ఆ 400 ఎకరాల భూమి హక్కులను టీజీఐఐసికి బదలాయిస్తూ 2024 జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అది అటవీ భూమి కాదని, ప్రభుత్వ భూమి అని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024 జూలై 19న యూనివర్సిటీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజనీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే చేసి హద్దులు నిర్ధారించారు అని ప్రభుత్వం చెబుతోంది. అయితే భూములకు హద్దులు నిర్ణయించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరించిందని టీజీఐఐసి చెప్పిన విషయంలో వాస్తవం లేదని యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు భూములకు హద్దులు నిర్ధారించలేదు. ఆ విషయాన్ని యూనివర్సిటీకి తెలియజేయలేదు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విధంగా పర్యావరణం, బయోడైవర్సిటీని కాపాడాలి అని యూనివర్సిటీ మార్చి 31న విడుదల చేసిన ప్రకటనలో కోరింది. యూనివర్సిటీకి చెందిన భూముల బదలాయింపు ఏదైనా సరే
రాష్ట్రపతి నియమించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారానే జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ ప్రభుత్వం వర్సెస్ హెచ్‌సియు మధ్య భూముల విషయంపై ఇప్పుడు వార్ నడుస్తోంది. మరి దీనికి ముగింపు ఎలా ఉంటుందనేది మనం చూడాలి.